కనులు కలిగిన బిడ్డలంగా ఇక్కడ మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలిగినగా. మళ్ళీ చెప్తూ ఉన్నాడు, చెప్పిన సంగతులను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సార్వత్రిక సంఘముగా మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము గువ్వ కనులు కలిగిన వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. గువ్వ కనులు ఎప్పుడు నీటితో నిండి ఉంటాయి అంట. అదే కాదు, గువ్వ ఇంకా దుఃఖరావం చేసేదిగా ఉంది, మూలుగుతూ ఉండేదిగా ఉంది. సంఘములో నీవేం చేసే వ్యక్తిగా ఉండాలంటే మన జీవితం ఈ విధంగా ఉండాలి. సంఘంలో మనం సరదాగా వచ్చి వెళ్ళే వారిగా ఉంటే దేవుడు కోరుకున్న పోలిక మనలోకి రాలేదని అర్థం. దేవుడు కోరుకున్న పోలిక మనలోకి వచ్చేటట్లుగా మరలా జ్ఞాపకం చేస్తాను. అందుకే చెప్పారు ఆ పోలికను, నీ ముసుగుండా నీ కనులు ఎట్లా కనపడుతుంది? గొంగ కనుల వలె కనపడుతుంది. ఆ నిమిత్తము మన జీవితంలో మనం ఏ విధంగా ఆ ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఆ యాచనలు చేయాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎప్పుడు యాచన చేయగలుగుతామంటే, ఒక బిడ్డకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టరు ఈ పరిస్థితులు నేను చెప్పలేను అని అంటున్నాడు అనుకోండి. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర ఏం చేస్తారు? ఎట్లా కొట్ట ప్రయత్నం చేయండి అని చెప్పేసి డాక్టర్ని బతిమలాడుకుంటూ ఉంటాం. లోకంలో ఉన్న పరిస్థితి, నేను చెప్పిన ఆ మనస్తత్వాలన్నింటినీ కూడా, లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, పరమ వైద్యుని దగ్గర ఇప్పుడు మనం ఏం చేయాలి? బతిమాలుకో. ఆ మనసుల నుంచి బతిమాలుకో. అందుకే అంటాడు చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనం చదువుతాం. విశ్వాస ప్రేమ సమనము లేదు, లోకము లేని వారిని ఉండవలనట్లు అలాగుననే వృద్ధ స్త్రీను కొండె కట్టుకుని మిగిలిన మధ్యపారుగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుతున్నది. యవ్వన స్త్రీ తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట్లో ఉండి పనిచేసుకున్న వారును, మంచి వారిని ఉండవలనని బుద్ధి చెప్తూ మంచి ఉపదేశం చేయు వారిని ఉండగలనని బోధించు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాం, సంఘములో మనం ఏ విధంగా ఉండాలి, సంఘముకు వచ్చిన మన జీవితంలో మనం ఏం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకనగా సంఘం యొక్క పోలిక చెప్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని చూస్తే ఆయనకి ఆ సంఘము ముసుగుకుండా కనులు ఎట్లా కనపడాలంటే గువ్వ కనుల్లాగా కనపడాలి. గువ్వ ఏం చేస్తూ ఉందంటే దుఃఖారావం చేస్తూ ఉంది. సంఘం ఇప్పుడు సన్నిధిలోకి వచ్చి సంఘం ఏం చేయాలంటే అది ఇటువంటి ప్రజల కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉండాలి. దేవుణ్ణి అడిగే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకా మరికొన్ని విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించము. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, మేలు చేసే బోధ, దేవునికి మహిమ కలుగును గాక. మనిషిని బ్రతికించే బోధ, దేవునికి మహిమ కలుగును గాక. హితబోధ, దుర్బోధలు ఉండే అయితే హితబోధ అనుకూలమైన సంగతులను బోధించును. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గల వారును, మాన్యులను, స్వస్థబుద్ధి గల వారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెననియు. హల్లెలూయా. చెప్తూ ఉన్నాడు, వృద్ధులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి నేర్పించమంటూ ఉన్నాడంటే, మితానుభవము కలిగిన వారిగా, మాన్యులుగా, తర్వాత చూస్తే స్వస్థబుద్ధి గల వారిగాను, దేవునికి మహిమ కలుగునుగా, స్వస్థబుద్ధి గల వారిగాను ఉండాలని నేర్పించు అంటున్నాడు. విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెననియు. ఇలా దగ్గరుండి పెద్దోళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. అయితే వృద్ధాప్యం వచ్చినా ఏం లేదన్నట్టు ఇక్కడ ఈ మాటలు నేర్పించమంటే ఏం లేదన్నట్టు, ప్రేమ లేదు, విశ్వాసము లేదు,
మాన్యత లేదు, తర్వాత స్వస్థ బుద్ధి. కాబట్టి వారి నిమిత్తం నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు వృద్ధుడైన సంఘమే, వృద్ధురాలైన సంఘమే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి. ఈ వృద్ధురాలైన వృద్ధుడైన ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మరి గుణ లక్షణాలు రావాలని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చి ఈ యొక్క హితబోధను మనం నేర్చుకుంటున్న మన జీవితంలో మనమేం చేసే వారిగా ఉండాలి అంటే దేవుని దగ్గర అంటే అదే నేను చెప్తూ వచ్చా. ఒక వైద్యుని దగ్గరికి అపాయకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి వైద్యుడు నా వల్ల కాదనో లేకపోతే నేను చెప్పలేను అంటూ ఉన్న సమయంలో ఈ మనుషులు ఎట్లా ఏం చేస్తూ ఉంటారంటే ఎట్లయినా చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా సంఘముగా చెప్తూ వచ్చాను. ఆయన తూర్పు నుంచి పడమర వరకు పిలిచిన, ఉత్తరం నుంచి దక్షిణం వరకు పిలిచిన ఆ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే ఇదిగో ఈ విధంగా స్వస్థ బుద్ధి కలిగిన వారిగా. నిన్నటి నా బుద్ధులన్నీ చూపిస్తూ వచ్చారు. ఏమేమండి ఆ బుద్ధుల్లో? అహంకారం ఉంది, దోషం ఉంది, గర్వాంధులుగా ఉంటున్నారు, పొగరబోతులుగా ఉంటున్నారు, అజితేంద్రులుగా ఉంటున్నారు, ఇన్ని రకాలుగా ఉంది. అయితే స్వస్థ బుద్ధి కావాలి. ఇప్పుడు మొట్టమొదటి ఎవరో చెప్తున్నాడు? వృద్ధుడైపోయాడంట. వృద్ధుడైపోయినా కానీ ఈ గుణములు మారట్లేదు, ఈ బుద్ధి మారట్లేదు. కనుక ఆ బుద్ధిని మార్చుకునేటట్లుగా బోధించు. అదే సమయంలో ఇంకేం చేయాలి? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఆ వ్యక్తి సార్వత్రిక సంఘములో బ్రతకగలిగే వ్యక్తిగా ఉంటాడు. సంఘమై దేవుని స్వాస్థ్యమై ఆయన ఎదుర్కొనే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, వారు మిత అనుభవం కలిగిన వారిగా ఉండాలి. తర్వాత చూస్తే అన్ని విషయాల్లో కూడా మాకు అనుభవం ఉందన్నట్టుగా ఇప్పుడు 10 మంది ఒక విషయం గుర్తు చేశారు. మన దగ్గరకు వచ్చింది ఒక 10 మంది అనుకోండి, 100 మందికి ఈ వృద్ధురాలు 100 మందికి భోజనం సిద్ధపరచమన్నారు అనుకోండి. తన అనుభవం ఎట్టుంది? తన వృద్ధుడు అయిపోయాడు కానీ తన అనుభవం ఎట్టుంది? అందుకే ఎట్లుండాలంటే మితానుభవం కలిగి ఉండాలి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు తన మాటలు, నేను అన్నిలో కూడా మితానుభవం కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. కాబట్టి అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు వృద్ధుడు కదా, పెద్దోడు కదా చెప్తున్నాడని మనం 10 మంది మన దగ్గర పెట్టుకుని 100 మందికి సిద్ధపరిస్తే మంచి అనుభవం కలిగి ఉండాలి. ఇది సంఘాలకు ఉండాలి. సంఘంలో చేరవచ్చే బిడ్డల్లో ఇటువంటి అనుభవం ఉండాలి, ఇటువంటి ఆలోచనలు ఉండాలి. నేర్పించు అని చెప్తూ ఉన్నా. తర్వాత చూస్తే మాన్యులుగా అంటే మంచివారిగా ఉండాలి. తర్వాత చూస్తే స్వస్థ బుద్ధి గల వారిగాను, విశ్వాస ప్రేమ సహనములు స్వస్థ బుద్ధి గల వారిగా ఉండాలి. స్వస్థ బుద్ధి లేకపోతే నా బుద్ధులన్నీ చూపించి స్వస్థ బుద్ధి లేకపోతే అన్ని రకాలుగా ఉంటుంది బుద్ధి. సజ్జనులు ద్వేషించేవారిగా, అతిథులను దూషించేవారిగా, అనురాగ రహితులుగా, ఇవన్నీ అంటే బుద్ధి లేని పరిస్థితి. కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయినా మరి చూస్తూ ఉంటాం మనం, ఓ అత్తగారు లేకపోతే ఓ మామగారు చూసినప్పుడు పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు. ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని ఆడిపోతూ ఉంటారు. అంటే స్వస్థ బుద్ధి ఉందా? లేదు. కనుక మరి దేవుడు ఏం కావాలంటున్నాడు? స్వస్థ బుద్ధి. ఆయన వయసు ఎంత? వృద్ధుడైనప్పటికీ స్వస్థ బుద్ధి వచ్చిందా అంటే రాని. కనుక బ్రతికించు అని చెప్పే దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఆ బ్రతకటానికి సహాయం చేస్తూ దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, ఆ వృద్ధుడు ఉన్నాడు ఇంటికి చుట్టాలు వచ్చారు.
మంచిగా మరి ఆ కొడుకు కాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి భోజనం పెడుతూ ఉన్నారు. పెడుతూ ఉన్నప్పుడు ఈ వృద్ధుడు ఏం చేస్తాడు తెలుసా? ఇవాళ ఖర్చు అంతా పెట్టావు, ఇవాళ ఏం చేసావు అని లెక్క చూసుకునేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పెట్టి నువ్వు లెక్క చూసుకోవద్దు అంటున్నాడు. మరి స్వస్థ బుద్ధి ఉందా? లేదు. బతకటానికి నేర్పించు అంటున్నాడు. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి ప్రార్థించు. దేవుడు పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంటాయి. చూడండి ఆ మాట కూడా ఒకసారి. పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి కలవారు మెలకువగా ఉండుడి. మరి ఇటన్నిటి గురించి ప్రార్థన చేయటానికి స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మన బుద్ధిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. బాగు స్వస్థపరచమంటే బాగు చేస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరి గురించి అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి మరి వీళ్ళందరి గురించి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. తర్వాత గమనిస్తాం ఇట్లా బుద్ధిపూర్వకం స్వస్థ బుద్ధి వారికి కలిగి ఉండాలి. తర్వాత విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారే విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారిగా. మా ఇంట్లో మా అమ్మ ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, మేము రోడ్డు మీదకి వెళ్ళిపోయి బస్సు వస్తుందో లేదో చెప్తా ఉండేది. ఎందుకంటే బస్సు వస్తుందో, టైం అయిపోయింది, కానివ్వండి వెళ్ళిపోవటానికి అని చెప్పేసి. మనలో ఏముండాలని చెబుతున్నాడు? ఆమె ఎవరు? వృద్ధురా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఈ వృద్ధులకి ఏం కావాలంటున్నాడు? సహనం కావాలి. కనుక మనము వాక్యం అంటుంది, అపవాది ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, దేవుని మార్గం నుండి తప్పివేస్తాడు. ఈ మన ఇంట్లో పనులు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఇంట్లో ఉండి చేసే పనులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఆ హిత బోధన అనుసరిస్తున్నావో లేదో చూస్తూ ఉన్నాడు. కనుక విశ్వాస ప్రేమ సహనములందు వాళ్ళు లోపము లేని వారే. అయిపోయింది, ఇంకా ఏం లోపం ఉందట్టి ఇక్కడ చెప్తున్నాడు? విశ్వాసము లేదు, ప్రేమ లేదు, సహనము లేదు. కాబట్టి వారు లోపము లేని వారిగా ఉండాలి. ఎందుకంటే పెరిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, రేపో మాపో లోకాన్ని విడిచేస్తారు. అయితే దేవుని సంఘము వాళ్ళు అక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండాలి. ఎట్లా ఉండాలి? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. కాబట్టి ఇటువంటి స్వస్థ బుద్ధి కలగటానికి మనం ఏం చేయాలని చెప్తున్నాడు? ఈ హితబోధన నేర్పించే దేవుడు మనం ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన. దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. తర్వాత చూస్తే 3వ అలాగుననే వృద్ధ స్త్రీలు కొండి కత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన విషయంలో భయభక్తులు గలవారై ఉండవలెననియు. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధ స్త్రీలకు పని ఏముండదు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కొండి కత్తులుగా సంఘమై బ్రతకాలి, దేవుని స్వాస్థ్యమయాన్ని ఎదుర్కోవాలి ఈ వృద్ధులు కూడా. అయితే వారు ఎట్లా ఉండాలో చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము వృద్ధులం కాదు కదా, మరి మాటని చెప్తారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, స్వస్థ బుద్ధి కలగటానికి ప్రార్థించండి. ఆయన రాకడ సమీపమైంది, అన్నిటి అంత సమీపం అవుతుంది. కనుక స్వస్థ బుద్ధి కలగటానికి ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందో తెలుసా? మా అమ్మమ్మకు మంచి ఆరోగ్యం ఇయ్యి, లేకపోతే మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇయ్యి, లేకపోతే మా వారికి ఏది ప్రార్థన చేస్తాం, మంచిదే. అయితే దేవుడు చూసేది ఏంటంటే
వారిలో విశ్వాసం ఉందా? వారిలో ప్రేమ ఉందా? వారిలో సహనం ఉందా? వారి ప్రేమ చూపించి ఒకరికొకరు కొండలు పెట్టుకోకుండా ఉంటున్నారా? ఆయన దేవుడు చూస్తాడు. దేవుడు చూసే గుణ లక్షణాలు నా తల్లిలో ఉండయా, దేవుడు చూసే గుణ లక్షణాలు నా అమ్మమ్మలో ఉండయా, లేకపోతే దేవుడు చూసే గుణ లక్షణాలు మా నాయనమ్మలో ఉండయా అని చెప్పేసి మనకెప్పుడు ఆలోచన రాదు. కానీ వయసు పెరిగిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు. ఆ ఎందుకు కలగాలి అంటున్నాడంటే వాడు సంఘమై దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే స్వాస్థ్యమై దేవునికి మహిమ కలుగునుగా. అని బ్రతకాలంటే ఇక్కడున్న హిత బోధన వింటున్న మనం ఏం చేయాలి అంటే సాధన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ప్రార్థన కొరకే సంఘం మీద దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఏం చేస్తూ ఉంది? ఈ సంఘం యొక్క కనులు ఎట్లా ఉన్నాయి? కన్నీరు విడిచే గొవ్వ కనుల్లాగా ఉన్నాయా? కొన్ని కొన్ని నా అనుభవంలో చెప్తాను. సంఘానికి వచ్చి కొంతమంది, ఎందుకంటే పెద్ద సంఘానికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏం చీర కట్టుకొచ్చారు, లేకపోతే వాడు జడకి క్లిప్పు పెట్టుకొచ్చారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. చూసి ఇంకా పైగా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఆ పక్కన వాళ్ళకి ఎడగొట్టి అదిగో వాడు చూడండి, ఇదిగో వీళ్ళు చూడండి. సంఘములోకి వచ్చి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? దుఃఖరావం చేసే మనసు నీలోకి వచ్చిందా? రాలేదు కనుక నేర్పిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దుఃఖరావం చేసే మనసు, ఆ పనులు ఇంకా ఎట్లా పోల్చాడు చూడండి ఒకసారి. పరమగీతాల గ్రంథం, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 'నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానము. హల్లెలూయా. సంఘం యొక్క నేత్రాలు చూస్తూ ఉన్నాడు. వచ్చిన సంఘంగా మనమని వచ్చిన ఈ నేత్రాలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ నేత్రాల పోలిక చెప్తూ ఉన్నాడు. ఈ నేత్రాల పోలిక చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ నేత్రములు జనపూర్ణమైన. నీ నేత్రాల నిండా ఏముండాలి? గత కాలం చెప్తూ వచ్చాడు. నేను చూసిన ప్రతి బిడ్డను బట్టి, వారిలో ఉన్న చెడు గుణమును బట్టి ఈ నేత్రాల్లో ఆ వ్యక్తి జీవితం ఉండాలి. అది ఇక్కడ చెప్తుంది. నీ నేత్రములు జనపూర్ణమై. వాళ్ళ సంగతి మనకెందుకు? మన ప్రార్థన ఏదో మనం చేసుకుంటే కాదా? దేవుడు జనులందరూ చూస్తూ ఉన్నాడు. నీ నేత్రాలు ఎవరిని చూస్తున్నాయి? చూసిన జనులను బట్టి. పూర్ణమై హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. హల్లెలూయా. తటాకములు అన్నది చెరువు. ఎట్టుండి అంట? చెరువుల్లా నీళ్లతో నిండిపో. దేని కొరకు? జనాన్ని చూసి. ఆ జనమే నిన్నటి దినాన్ని చెప్పారు. ఆ జనమే ఈ దినాన్ని కూడా చెప్తారు. జనాన్ని చూసి, అయ్యా మా అమ్మమ్మకి ఈ విధంగా, లేకపోతే మా తాతయ్యకి ఈ విధంగా, అందరి గురించి చెప్తున్నారు. మావారైనా ఇంకెవరైనా అందరి గురించి ఆ జనపూర్ణమైన నేత్రాలుగా ఉండాలి. అయ్యో వీళ్ళకి స్వస్థ బుద్ధి రాలేదు, వీళ్ళ విశ్వాసం లేదు, వీళ్ళ ప్రేమ లేదు, వీళ్ళ సహనం లేదు, కొండిగత్తులుగా ఉన్నారు అని ఈ నేత్రాలు ఆ జనాన్ని పెట్టుకుని ఏం చేయాలంట? కన్నీ 2 తటాకములు చెరువుల నిండా నీళ్లున్నట్టుగా ఈ కనుల్లో ఏముండాలి? దేవునికి మహిమ కలుగును. ఇది సంఘముకు ఉండవలసిన గుణలక్షణం. సంఘాన్ని ఈ విధంగా పోల్చి చెప్తున్నాడు. ఇట్లా ఉండాలి సంఘము. మరి ఆ సంఘముగా
మనం ఎన్ని ప్రార్థనలు చేశాం, ఆ సంఘముగా మనం ఎంత దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, ఆ పోలిక నిజంగా మనలోకి వచ్చిందా? రా. అందుకే హిత బోధను నేర్పించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. తర్వాత చూస్తే వారు వృద్ధ స్త్రీల కొండి కత్తులను మిగుల మద్యపానాసక్తులను మత్తులై ఉంటాను. దేవుని యొక్క వాక్యం అంటుంది మద్యముతో మత్తులై ఉండదు. ఏమెవరు అంటే వృద్ధురా. వయసు ఏమైపోయింది, ఎన్ని సంవత్సరాలు గతించిపోయింది, వృద్ధురాలు అయిపోయింది, బాల్యం నుండి ఎదిగి ఎదిగి వృద్ధాత్వంలోకి వెళ్ళిపోయింది. అయితే మద్యముతో మత్తులు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఆత్మపూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులు కాక ఆత్మపూర్ణులై ఉండండి. మరి సరదాగా వచ్చి వెళ్ళిపోతే కుదిరిద్దు అంటే కుదరదు. దేవుని సంఘమై దేవుని మద్యముతో మత్తులు కాక. మరి చెరు వచ్చే బిడ్డలు ఏం కావాలంటే ఆత్మపూర్ణులు కాదు. ఆ ఆత్మపూర్ణులై బ్రతికేటట్లుగా మనము మెలకువగలిగి ఏం చేయాలంటే ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును. అలా ఇట్లాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే అమ్మ మనసులో ఉందయ్యా, ఆ మనసులో ఉన్న అమ్మమ్మని బాగు చేయలేదా తీసుకెళ్ళిపో. ఇవి మనం చేసే ప్రార్థన. తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? 2 మార్గాలు ఉండి అన్నారు. తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? అందుకే అడుగు నీ పితరుల గురించి కూడా, అందుకే అడుగు నీ వారి గురించి కూడా అంటున్నాడు దేవుడు. సత్యవంతుడైన దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మనకు లేని జ్ఞానాన్ని దేవుడు మనకు అందిస్తూ సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మా అమ్మమ్మ ఉందంటే లేక మా నాయన ఉందంటే ఇంటికి ఎవ్వరు రానిచ్చేది కాదు, గొప్పగా చెప్పుకుంటా. దేవుడు ఏమన్నాడు? వారిలో ప్రేమ ఉండాలి, వారిలో సహనం ఉండాలి. ఇదంత వాళ్ళంటే వృద్ధాత్వంలోకి వెళ్ళిన దేవుడికి మహిమ కలుగును. తర్వాత మద్యపానాసక్తులే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలననియు. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా ఉండాలంట? ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారే. దేవునికి మహిమ కలిగిన కానీ వృద్ధుడు కదా, ఇంకెట్ట కొట్ట జీవించని అంటానికి లేదు. ఎందుకు అనగా ఆ వృద్ధుని వెనకాల వంశం వస్తుంది కాబట్టి భయభక్తులు అప్పటి వరకు కావాలి. ఇంకా వృద్ధాత్మలే భయభక్తులే అంటానికి. ఆ ప్రవర్తన ఏం చేసింది? కుటుంబాన్ని కాపాడుద్ది. ఆ ప్రవర్తన తన అనుకున్న బిడ్డల్ని కాపాడుతూ ఉంటుంది. కనుక వృద్ధులకు ఏం కావాలంట? దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవర్తన కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి దేవుడిగా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంగతులు మనల్ని ఆలోచన చెప్పే గొప్ప దేవునికి సదాకాలం మహిమ కలుగును గాక చెప్తూ ఉన్నాడు. ఈ రోజైనా మన కన్నులు తెరిచిన వారిగా మనం చేయవలసిన ప్రార్థన ఏంటో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ అయ్యో నాకు ఇది వరకు ఈ సంగతి తెలియదు, మా వృద్ధులు ఇదిగో ఎట్లా, మా వృద్ధులంటే ఊరంతా గడగడలాడేది, కానీ వృద్ధులకి దేవుని భయం లేదు అని మనం తెలుసుకున్నామా? ఇప్పుడు ఆ వృద్ధుల గురించి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన. వృద్ధుడు ఊరంతా గడగడలాడించాడు. వృద్ధుడి గురించి ప్రార్థించు. స్వస్థ బుద్ధి కావాలని ప్రార్థించు. దేవునికి మహిమ కలుగును. తర్వాత చెప్తాను.
దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును ఉండి పని చేసుకునే వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుము. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు ఎందుకు పతనమైపోతాం? కుటుంబాన్ని విడిచిపెట్టిన తల్లిగా, లేదా కుటుంబాన్ని విడిచిపెట్టిన తండ్రిగా, మరి వీళ్ళందరూ కూడా అందరిని ప్రేమించాడు దేవుడు. అందరి కొరకు కూడా రక్తాన్ని చిందించాడు. కొరకు ప్రాణం పెట్టాడు. మరి వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి అంటే మరి వాళ్ళు ఎట్లా ఉండాలో చెప్తూ అన్నాడు. మరి ఏ విధంగా ఉండాలంట? యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను అంటే పిల్లలను ప్రేమించే వారును. దేవునికి మహిమ కలుగును. భర్తను పిల్లలను ప్రేమించేవారిగా, స్వస్థ బుద్ధి కలవారుగాను, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును. స్వస్థ బుద్ధి లేకపోతే ఈ యవ్వన బలంతో ఏం చేస్తారు? ఆ ఇంటితో కొండాటం, ఈ ఇంటితో కొండాటం. స్వస్థ బుద్ధిగా అని చెప్తాను. తర్వాత ఆ పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచి వారినై ఉండవన్నని బుద్ధి చెప్పుము. మంచి ఉపదేశము చేయవారినై ఉండవన్నని బోధించము. హల్లెలూయా. ఇంటి వారికి ఏం చేయాలంట? మంచి ఉపదేశం చేసేవారు. దేవునికి మహిమ కలుగునగా. గుణవతి అయిన స్త్రీ గురించి చెప్తాడు. ఏం చేస్తుంది చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయం 27వ వచనం. 26వ వచనం కూడా జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. హల్లెలూయా. బోధించే స్త్రీగా ఉండాలి ఆమె. జ్ఞానము కలిగి, గుణవతి అయిన స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరిచేదిగా ఉంది. తర్వాత కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. దేవునికి మహిమ కలుగు. గుణవతి అయిన స్త్రీగా, దేవునికి మహిమ కలుగు. ఆ గుణవతి అయిన స్త్రీగా దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి ఇప్పుడు ఆమెకేం కావాలని ప్రార్థన ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి. నోరు తెలిసిందంటే శాపాలే, నోరు తెలిసిందంటే దేవునికి ఆయస్కరమైన స్థితి అన్నట్లుగా ఉండకూడదు. నోరు తెరిస్తే ఉపదేశం చేసినట్లుగా. దేవునికి మహిమ కలుగునగా. భర్తను పిల్లలను ప్రేమించేదిగా. ఎవరు ఏమంటే స్వస్థ బుద్ధిగా, గుణవతి అయిన స్త్రీ. సంఘానికి ఎంతో పోలుస్తున్నాడంటే గుణవతి అయిన స్త్రీగా. దేవునికి మహిమ కలుగునగా. ఆ గుణవతి అయిన స్త్రీగా సంఘం భూమి మీద ఉన్న ఆయన రక్తం ఇచ్చి కొనిన ప్రతి బిడ్డను కూడా ఈ లక్షణాలు ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునగా. కొంతమంది చూస్తూ ఉంటారు ఆ పిల్లలకు ఇదిగో పలానోళ్ళు ఎట్టన్నా ఉంటారు. ఆ పిల్లల మనసును కరుడు కట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, ఉగ్రవాదులుగా చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తాం వారికి ఉపదేశం చేయాలి. ఉపదేశం ఏం చేస్తూ ఉంది?
కీర్తనల గ్రంథం 1 భక్తుడు అంటాడు, నీ ఉపదేశమే ఏం జరిగిస్తుంది అన్నట్టు చూడండి. 119 దావీదు కీర్తన 1వ వచనం. హల్లెలూయా హల్లెలూయా. ఉపదేశం ఏం కలిగిస్తుందట? జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎటువంటి జ్ఞానం అంటే ఆయన ఉపదేశం మనకు విశేషమైన జ్ఞానాన్ని కలిగించేదిగా ఉంది. కాబట్టి మరి ఈ యవ్వన స్త్రీ తన బిడ్డలకు ఏం బోధించాలంటే ఉపదేశాన్ని బోధించాలని పరిశుద్ధ లేఖనం సెలవిస్తాం. మరొక మాట కూడా చెప్తాను చూడండి. ఆ 32వ వచనం, 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేస్తున్నాను, నీవు నడవలసిన మార్గమును బోధించు. జ్ఞానాన్ని బోధిస్తుంది, నడవలసిన మార్గాన్ని నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప దేవుడిగా ఆయన నామాన్ని గణపరిచేటట్లుగా ఏ వ్యక్తి రీతిగా ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తుంది. స్వస్థ బుద్ధి కావాలి ఆ పిల్లల్ని పెంచడానికి. ఆ తల్లికి స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి లేదు, ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధిని ఇవ్వమని దేవుని వేడుకునే వారిగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వచ్చింది బోధించాలి. 6వ వచనం. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. హల్లెలూయా. వృద్ధ స్త్రీలు అన్నాడు, వృద్ధ పురుషులు అన్నాడు, వృద్ధ స్త్రీలు అన్నాడు, యవ్వన స్త్రీలు అంటూ ఉన్నాడు, యవ్వన పురుషుడు అంటూ ఉన్నాడు. అందరికీ కూడా ఏం కావాలంటే స్వస్థ బుద్ధి కావాలి. ఎందుకు కావాలి స్వస్థ బుద్ధి అంటే? దేవుణ్ణి ఎదుర్కోవటం. అన్నిటి అంత సమీపం అవుతుంది కనుక స్వస్థ బుద్ధి మెలకువగలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. యవ్వన పురుషులకు కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని హెచ్చరించము అంటున్నాడు. పరపక్షమందుండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోనము. హల్లెలూయా. పరపక్షమందుండేవాడు మనను గురించి ఇది కూడా చెడ్డగా పలుకోవాలి. ఇది సంఘం అంతటికి అందరికీ కూడా దేవునికి మహిమ కలుగునుగా. ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని నీతిని వెతుకుతూ బ్రతకటానికి నీతిమంతులైన దేవుని యొక్క ఉపదేశాన్ని మనకు అనుగ్రహించి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఇవన్నీ రాలేదు కదా, ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘము కన్నులు ఎందుకు అట్లా కనపడుతున్నాయి? సంఘము దేవుని స్వాస్థ్యమైనది కదా, సంతోషంగా ఉండాలి కదా, మరి ఎందుకు అట్లా కనపడుతూ ఉన్నాయి? సంఘంలోకి వచ్చి నేర్చుకుంటున్నా నీవు, సంఘానికి వచ్చి బ్రతుకుతున్నా నీవు, బ్రతికించేటట్లుగా మనం దుఃఖారావం చేసేవారు, బ్రతికించేటట్లుగా మరి ఇటువంటి ప్రార్థన విజ్ఞ చేసేవారు ఇంకా మనం అన్నాడు. అంగలార్పు విద్య అన్నాడు. దాన్ని భక్తులైన ఇర్మియా ద్వారా చెప్పేస్తున్నాడు. అంగలార్పు విద్య ఎంతగా అంగలారుస్తూ ఉందంటే చూస్తేనంట 2 తటాకముల వలె కనబడుతుందంట.
ఆలోచిద్దాం. పరపక్షం ముందు ఉండువాడు సిగ్గుపడినట్లుగా అన్నిట్లో ఆ విధంగా నీ ఉపదేశము మోసము లేనిదిగా మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. హల్లెలూయా. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. హల్లెలూయా. లోబడి ఉండాలని హెచ్చరించు. దాసులు ఒక వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి ఎట్లా ఉండాలంటే అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని ఏమని రాయబడింది? నమ్మకస్తుడు. పరో ఇంట్లో ఎట్లా ఉన్నాడంటే నమ్మకుడుగా ఉంది. అన్నిటిలో నమ్మకంగా ఉండాలి. నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే నా పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఆ యజమానుడి దగ్గర నమ్మకంగా బ్రతికేటట్లు ఉండాలని మనకు రాని ప్రార్థన దేవుడి దినాన్ని మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగు. మేమేమో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏ ప్రార్థన చేయాలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తే అన్ని కార్యక్రమాలని వారిని హెచ్చరించుము. వారికి లోబడి ఉండాలి. ఎందుకనగా నీవు దాసుడవు, అతడు యజమాని. లోబడి ఉండాలి. ఆ యజమానుడికి కోపం వస్తే ఏం చేస్తాడు? ఉద్యోగం నుండి తీసేస్తాడు. కనుక ఏం చేయాలన్నాడు? వారికి హెచ్చరించు. లోబడి ఉండేటట్లుగా హెచ్చరించు. మన నోటి మాటలతో మనం చెప్పేసి మనకు చెప్పేసాలి అంట. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును అంటారు. చెప్పేసాలి అంట. కనుక మనం ఏం చేయాలంటే ఆ మెలకువ కలిగి ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. ఈ విధంగా లోబడినట్లుగా హెచ్చరికొచ్చాను. ఏలయనగా ఎందుకనగా చెబుతూ ఉన్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. హల్లెలూయా. అంటే ఇదిగో ఇలాగ భక్తిహీనతను విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి స్వస్థ బుద్ధి ఎవరెవరికి కావాలంటున్నాడు? అందరికీ కావాలి. అందరికీ స్వస్థ బుద్ధి. నాకు స్వస్థ బుద్ధి, వచ్చిన వారికి స్వస్థ బుద్ధి, నా ఇంట్లో వారికి స్వస్థ బుద్ధి, నా కళ్ళతో చూస్తాను జనపూర్ణమైన నేత్రం, నా కళ్ళతో చూస్తున్న ప్రజలకు కూడా ఏం కావాలంట? ఎందుకనగా శుభ నిరీక్షణ ఏమన్నాడు? శుభప్రదమైన నిరీక్షణ. మనము సంఘమై దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఆ గొప్ప ఆ యొక్క నిరీక్షణ నిమిత్తం స్వస్థ బుద్ధి కావాలి. ఎప్పుడన్నా మన ఇంటి వారి కోసం చేశాం, లేకపోతే మన కోసం మంచి దేవుడుగా సహాయం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. అందుకే చెప్పాడు ఆయన, ఈ ఆశీర్వాదాన్ని మోపుతాను మీ వీపుల మీద. ఈ ఆశీర్వాదం, ఈ ప్రార్థనలు చేస్తే ఎంతో మంది బాగుపడతారు. ఈ ప్రార్థనలు చేస్తే ఎంతో మంది స్వస్థత కలుగుతూ ఉంటుంది, బుద్ధిపూర్వకమైన స్వస్థత కలుగుతుంది. ఇటువంటి ప్రార్థనలు ఉండాలంటే ఈ ప్రార్థనలు ఉన్నాయి. మనం ఆ శుభ నిరీక్షణ కలిగి మనం ఖచ్చితంగా చేయాల్సిన ఇలాంటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రార్థన చేసినప్పుడు చేసిన దాన్ని బట్టి మోషే యేసు ప్రభువు వారు కొండ మీదకి రూపాంతరం పొందినప్పుడు మోషే
యేసు ప్రభుల వారి పక్కన కనపడ్డాడు. దేవుడికి మహిమ కలుగును. రూపాంతరం, దేవునికి మహిమ కలుగును. ఈ గొప్ప ప్రార్థన ఏం చేసిందాన్ని దగదగ మెరిసిపోతూ ఉన్నట్టు దానిలో వారు ప్రత్యక్షమవుతూ వచ్చారు. ఏలియా, మోషే సుస్థబుద్ధి కొరకు ప్రార్థన, దేవునికి మహిమ కలిగిన. ఆహాబు బుద్ధి మంచిది కాదు, కానీ ఏలియా ఆహాబు వెంట పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మూలన ప్రజలందరూ కూడా పాడైపోతున్నారు కనుక వెంటబడి మరి ఆహాబు ఏం చేస్తున్నాడు? ఏలియాను చంపాలని ఎదుగుతున్నాడు. కానీ ఆహాబు మాత్రం దేవుని సమాచారం తెలియపరచడానికి వెంటబడుతూ ఉన్నాడు. స్వస్థబుద్ధి కలిగేటట్టు. అప్పుడు ఆహాబులోకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. భయం వచ్చి వెంటనే ప్రార్థన మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామ మహిమార్థంగా ఈ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మా మీదకు ఇలాంటి ప్రార్థనలు చేయాలి. అన్నిటిలో మెలకువ కలిగి, స్వస్థబుద్ధి కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ఎన్ని రోజులు చేస్తాంలే, వాడు మారినప్పటికీ మారుతాడు అని మాత్రం అనుకోవద్దు. ఇది ఆ విధంగా అనుకున్నాడంటే అనుకో వెంటబడుతూ ఉన్నాడు. ఇంకా తిరగని పట్టణం లేదు, వెదకని స్థలం లేదు అంటున్నాడు. ఎవరు? ఓబద్ది అంటూ ఉంటే ఓబేదా కాదు, ఒకసారి చూడమని. ఓబద్ది అట్లా మరి నువ్వు అక్కడ తిరగని స్థలం లేదు, నీ కొరకు నేను వెదకని స్థలం లేదు, నువ్వు పోయి నన్ను ఆయనకి సమాచారం చెప్పమంటావా అంటున్నాడు. కానీ వీళ్ళు విడిచిపెట్టాడంటే విడవలు వెంటబడ్డాడు. ఈరోజు విడిచిపెట్టొద్దు. కుమారుడైనా కుమార్తెని లేకపోతే మన ఇంటి వారైనా మన కన్నుల్లో జనపూర్ణమైన మన కన్నులు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తూ వెంటబడ్డాడు కనుకొని ఆహాబులకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. దేవునికి మహిమ కలిగిన మహిమ కలిగిన దేవుని యొక్క మహిమాత్మతో దేవుని యొక్క మనల్ని ఆయన బలపరుస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరలా చెప్తూ ఉన్నాడు, ఈ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా 13 అనగా మహాదేవుడును మహారక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఈ స్వస్థ బుద్ధి ఎందుకు చెప్పాడు కదా, మహాదేవుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ఈ జీవితానికి ఏం కావాలంటే స్వస్థ బుద్ధి కావాలి. ఎదురు చూసే ఈ జీవితంలో ఏం నేర్పించేదంటే, ఇదిగో నేను ప్రార్థనలు చేయట్లేదు, ఈ రోజైనా స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసేటంగా. దేవునికి మహిమ కలిగినగా ఎంత చక్కగా వాక్యం రాగించి పెడితే మన ప్రార్థనలు ఏంటంటే, అయ్యా మా నాయన మా అమ్మను లేకపోతే మా తాతను ఇంకా 4 సంవత్సరాలు బ్రతికించు, లేకపోతే ఆ తాత ఆ నాయనమ్మ కూడా ఏం చేస్తారంటే నేను నా మనవరాలి పెళ్ళిని చూసేటట్టుగా సహాయం అని మెలకువ కలిగి ప్రార్థించేవారు. కాబట్టి వారు మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. అయ్యా నా దినాలు దావీదు చెప్తూ వచ్చాడు, నేను అందరు పోయే మార్గం నేను పోవలసి వస్తుంది, నీవేం చేయాలి? దేవుని కట్టుకు రాస్తాను. ఆ వృద్ధ స్థితిలో ఎప్పుడైనా చేస్తారంటే అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరికీ స్వస్థ బుద్ధి కలిగి ఆయన
కోరుకుంటూ దేవుని నామంలో మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. మంచి దేవుడిగా, మహిమగల తండ్రిగా ఆయన యొక్క పరిశుద్ధ వాక్యముతో మనతో మాట్లాడుతూ వచ్చి ఆ మాట్లాడిన మాటలను బట్టి మనం ఎంతగా దేవునికి విధేయత చూపిస్తూ ప్రార్థించాలో దేవుడు మనకు నేర్పించి ఆ ప్రార్థన విలువ నేర్పించి ఆ విధంగా ఎదురు చూసే నిమిత్తం మన ప్రార్థించే వారిగా మన బ్రతుకులు మనతో కూడా నేర్పించి బుద్ధిని చెప్పి సహాయం చేస్తూ వచ్చాడు కనుక ఆయన సహాయాన్ని మన వినికిలో జాగ్రత్తలు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మెలుకుంటాం ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువ. అయ్యా మరి నా తండ్రి ఈ దినాన నా తండ్రి 2 దినాలు కూడా నాయన ప్రభువా నీ కృప చేత నీ సన్నిధికి నడిపించినందుకు దేవా. అయ్యా మరి నా తండ్రి నీ మాటలు వినిటకు నాయన మీరు కృప చూపించి భావములు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభు. అయ్యా మరి నా తండ్రి కుమార్తె నిలముక్కని నా తండ్రి ప్రభు. అయ్యా మీరు అందించిన మాటలను బట్టి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు నాయన ప్రభువ. అయ్యా మరి నా తండ్రి మాకు కావలసిన జ్ఞానమును నాయన నా తండ్రి మీరు నేర్పిస్తున్నందుకు దేవా నాయన ప్రభు. అయ్యా నా తండ్రి మీద ఏ రీతిగా నేను ప్రార్థించాలి నాయన, దేని నిమిత్తం మేము ప్రార్థించాలి నాయన మన తండ్రి ప్రభు. అయ్యా మరి నా తండ్రి మీరు సహాయం చేస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు ప్రభు. అయ్యా నా తండ్రి మాకు అందరి జ్ఞానమును నాయన నా తండ్రి ప్రభు. కృతజ్ఞత స్తోత్రములు ప్రభు. అయ్యా నా తండ్రి మీద ఏమే స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం 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 దయగలిగిన దేవ పూజనీయుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం 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 పవిత్రం 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 అంటున్నావు ప్రభువ. పవిత్రతను పొందుటకు వాక్యమును ఇచ్చిన దేవానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసు ఘన నామములో, యేసు ఘన నామములో, యేసు ఘన నామములో వాక్కునందించగలిగిన దేవుడిగా మీ మధ్య ఉన్నాను 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 అంటున్న దేవానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అవును ప్రభువ, ఘనమైన నామము నీది ప్రభువ, ఘనమైన నామము ప్రభువ. ఘనతకే 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 అంటున్న దేవానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని కన్నులు, పరిశుద్ధ దేవుని కనులు చూచు కనులుగా, పరిశుద్ధ దేవుని మాట చెప్పిన మాటగా, పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు మీ మధ్య ఉన్న దేవుడిగా, నిరూపిస్తున్న దేవుడిగా, సహాయము అందిస్తున్న దేవుడిగా, మీ కొరకు మీ కొరకు మీ కొరకు ప్రయాసపడుతున్న దేవుడిగా మీ మధ్య ఉన్నాను 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 అంటున్న దేవానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. దేవానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. గువ్వ కనులు గువ్వ కనులు గువ్వ కనులు అని చెప్పిన దేవానికి స్తోత్రములు. నిష్కపటమైన కనులు ప్రభువ, నిష్కపటమైన హృదయము ప్రభువ, నిష్కపటమైన మాటలు ప్రభువ, నిష్కపటమైన ప్రవర్తనతో ప్రభువ నీ ముందు నీ ముందు పరిశుద్ధంగా పవిత్రంగా నిలుపడుటకు తండ్రి నాయన నీ ఆత్మ కుమ్మరించి సహాయం చేస్తున్న దేవానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధ
దేవునికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ ఆత్మే బలపరిచే ఆత్మగా, ఈ ఆత్మే స్వస్థ బుద్ధినిచ్చే ఆత్మగా, ఈ ఆత్మే నిష్కలంకులుగా నిలబడే యోగ్యతనిచ్చే ఆత్మగా ఉన్నందుకు ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మచేత నడిపించబడటకు తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. శరీరాశలను తండ్రి నాయన, శరీరాశలను తండ్రి నాయన నువ్వు విసర్జించే దేవుడిగా నువ్వు ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రులు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. ఆత్మ పుట్టించే ఆశ, ఆత్మ పుట్టించే ఆశ, ఆత్మ పుట్టించే ఆశ. వెంబడించు, వెంబడించు, వెంబడించు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన